వ్యవసాయ అనుబంధ రంగాల్లో అధిక పెట్టుబడితో కూడుకున్నవి పశుపోషణ, కోళ్ల పెంపకం అయితే పెట్టుబడి తక్కువతో చిన్న సన్నకారు రైతులకు మంచి ఉపాధి మార్గంగా ఉంటున్నాయి క్వైల్ పక్షులు, నాటుకోళ్లు, కుందేళ్ల పెంపకం. వీటికి మార్కెటింగ్ పరంగా అధిక ప్రయాస ఉన్నప్పటికీ డిమాండ్ ఎక్కడ ఉందో పసిగట్టిన వారికి మంచి లాభాలు వస్తున్నాయి. దీంతో కొంతమంది యువత వాణిజ్యపరంగా కుందేళ్లను పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా సున్నితమైన ఈ కుందేళ్ల పెంపకంలో తగిన మెలకువలను పాటిస్తూ లాభాలను ఒడిసి పడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు యువ రైతులు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమ కుందేళ్ల పెంపకం. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందినా వీటి మాంసం వినియోగం తక్కువ ఉండడంతో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పొచ్చింది. కుందేళ్ల మాంసంలో జీరో కొలెస్ట్రాల్ నుండి శక్తినిచ్చే క్యాలరీస్ అధికంగా ఉండడంతో వినియోగం పెరిగింది. దీంతో తిరిగి ఈ రంగం ఊపందుకుంటోంది. కుందేళ్లు సున్నితమైన జీవులు. నిర్దేశించిన వాతావరణ పరిస్థితుల మధ్య ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. ఇంటి వద్ద ఉండే చిన్నపాటి స్థలంలో కూడా వీటిని పెంచి లాభాలను పొందవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, హెడ్జ్, ల్యూసర్న్ వంటి గ్రాసాలను వీటికి మేతగా అందించవచ్చు. కొద్దిపాటి శ్రమతో తక్కువ ఖర్చుతో మంచి లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కుందేళ్ల మాంసానికి మంచి గిరాకీ ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు యువ రైతులు నజీరుద్దీన్, షేక్ మౌలానాలు కలిసి కుందేళ్ల పెంపకం చేపట్టి లాభాల బాటలో పయనిస్తున్నారు. యువ రైతులు నజీరుద్దీన్, షేక్ మౌలానాలు డిగ్రీ వరకు చదువుకున్నారు. పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. అయితే ఆశించిన జీతాలు రాకపోవడంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. అందుకోసం వ్యవసాయ అనుబంధ రంగాల వైపు దృష్టి సారించారు. అయితే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లినప్పుడు అక్కడ కుందేళ్ల పెంపకం చూసి వాటికి ఉన్న మార్కెటింగ్ పట్ల పరిశోధన చేశారు. కుందేళ్ల పెంపకంపై నమ్మకం వచ్చాక తన పక్క ఊరైన రాచర్ల గ్రామంలో బిస్మిల్లా ర్యాబిట్ ఫామ్ పేరుతో 5 యూనిట్లతో కుందేళ్ల పెంపకం ప్రారంభించారు. ప్రస్తుతం 15 యూనిట్లున్నాయి. ఫ్యూచర్లో మార్కెట్ ఉందని చెప్పి గ్రహించి ఈ ఫీల్డ్ అనేది ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న తర్వాత ఫస్ట్ 5 యూనిట్స్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. 5 యూనిట్లతో స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం అవగాహన లోపం అనేది స్టార్టింగ్లో మాకు తెలియకపోవడం, కొంచెం బన్నీసు చనిపోవడం అటువంటివి జరిగినాయి. తర్వాత అన్నీ ఓన్ ఎక్స్పీరియన్స్, ప్రతిదీ కూడా మనం సొంత ఎక్స్పీరియన్స్గా ఇక్కడ ఉన్న వెటర్నరీ యూనిట్ కూడా అంత అవగాహన అనేది లేదనేసి నా ఫీలింగు. ఇదైతే ఎవరు తప్పుగా అనుకోవద్దు. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను ఫేస్ చేసిన అనుభవాన్ని నేను చెప్తున్నాను. ఈ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు షెడ్ వేద్దాం అనుకున్నాం. ఈ షెడ్ వల్ల ఏంటంటే హెవీ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ 3 to 4 lakhs షెడ్కి అయిపోతుందని చెప్పేసి మనం అంచనా వేసుకున్నాం. అయితే తక్కువలో స్టార్ట్ చేద్దాం, ముందు ఏదైనా పెద్దల సలహా తీసుకుని ఎక్కడైనా పాతకాలపు షెడ్లు కానీ ఏదైనా, లేదంటే లోపల ఏదైనా పల్లెటూరులో అంతకుముందు ఏదైనా ఫామ్స్ రన్ చేసి ఖాళీగా ఉన్న షెడ్స్ కానీ వెతికి మనం ఒక షెడ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ షెడ్ని దీన్ని సంవత్సరానికి ఒక 20,000 చొప్పున 5 సంవత్సరాలు లీజ్కి తీసుకోవడం జరిగింది. తీసుకుని తక్కువ ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేసేది ఏది, భారీగానే మనం పెట్టుబడులు ముందే పెట్టేసుకోకుండా కొంచెంగా ఫామ్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనం సొంతంగా అప్పుడు షెడ్ అవి నిర్మించుకుందామని చెప్పేసి ఆలోచనతోటి ముందు ఇందులోకి రావడం జరిగింది. తీసుకుని మనం ఫామ్ 5 యూనిట్లతో స్టార్ట్ చేసాం. ఇవాళ మనకి 15 యూనిట్స్ వరకు, 150 బ్రీడర్స్ వరకు మనకి ఈ షెడ్లో ఉన్నాయి. ఇంకొక 5 యూనిట్స్ వరకు పెట్టే కెపాసిటీ ఉంది ఈ షెడ్కి. దీని నుంచి మళ్ళీ మనం ఈ ర్యాబిట్స్ వచ్చేసి కేజ్ సిస్టంలో మనం పెంచుకోవాలి. కేజ్ వచ్చేసి 10 feet పొడుగు ఉంటుంది, 4 feet ఏమో వెడల్పు ఉంటుంది. ఒక్కొక్క ర్యాబిట్కి వచ్చి 2x2 పార్టేషన్ అనేది ఉంటుంది. 2 అడుగులు ఖాళీ స్థలంలో దానికి ఒక ర్యాబిట్ ఉంటుంది. అలాగే ఒక యూనిట్కి వచ్చేసి 10, 2 మేల్స్ 8 ఫీమేల్స్ ఉంటాయి. 8 ఫీమేల్స్, దీని అంతటిని కలిపి ఒక యూనిట్ అంటారు. అలాగా ఈ కేజ్ సిస్టంలో ఎందుకు పెంచాలంటే ఒకవేళ వాటికి టాయిలెట్ కానీ షిట్ కానీ ఏదైనా సరే పైనుంచి కింద పడిపోతే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చాలామంది కింద ఫార్మింగ్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పేసి కేజ్ సిస్టమ్ అనేది మనం ఎంచుకోవడం జరిగింది. ఇది వచ్చి కుందేలు ఫార్మింగ్ కొత్త విధానం కింద ఉందని చెప్పి ఈ కొత్త యువ రైతుల కింద మేము రావాలని చెప్పి ఇందులో వచ్చామండి. అయితే ఇందులో తిరిగి చాలా చోట్ల మేము ఈ ర్యాబిట్ ఫార్మింగ్ గురించి చాలా చోట్ల కన్సల్ట్ చేసి అందరు ఫార్మింగ్లో తిరిగి హైదరాబాదు, కేరళ, వైజాగ్ ఇటు సైడ్ మొత్తం ఊర్లన్నీ తిరిగి అన్నిటి చోట్ల అబ్జర్వ్ చేసి ఇందులో ముందు 5 యూనిట్లతోటి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఎంత లేదనుకున్న ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తుంటే డిగ్రీ చదువుకున్నందుకు 10,000 నుంచి 15,000 తప్పితే ఎక్కువ జీతాలు కూడా సరిగ్గా రావట్లేదండి. అందులో అన్ని మెంటల్ టెన్షన్లు పడలేము.
అందుకని అని చెప్పి ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ రంగంలో ఇప్పుడు ఎంత లేదనుకున్న సంవత్సరానికి వచ్చి ఇద్దరం పార్ట్నర్షిప్ మీద తీసుకున్నా కానీ సంవత్సరం 33 లక్షల వరకు చూడగలుగుతున్నాం అండి. నెలకు వచ్చి 30,000 దాకా ఆదాయం కలిసి వస్తుంది. ఇందులో సంతృప్తి పడినట్టు మేము బయట కంపెనీల్లో సంతృప్తి పడలేకపోయామండి. దాని గురించి అని ఈ కుందేలు ఫార్మింగ్లో నిలబడాలి అని చెప్పి చాలామంది మమ్మల్ని ఫస్ట్లో చేసినప్పుడు నవ్వుకున్నారండి. మమ్మల్ని చూసి కుందేలు ఫార్మింగ్ ఏంట్రా, అది కూడా ఉంటుందా అని చెప్పి అనుకున్నారండి. కానీ ఇక్కడ తొలి రైతు కింద మేము నిలబడగలిగాం. కుందేళ్లకు అందించే దాణాలు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కాలానుగుణంగా అందించే దాణా, పచ్చిగడ్డిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. దీనివల్ల పోషకాలు సమృద్ధిగా అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. రైతు నజీరుద్దీన్ మొదట దాణాను సొంతంగానే తయారు చేసుకునేవారు. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఓ ప్రైవేటు కంపెనీ దాణాను కొనుగోలు చేసి అందిస్తున్నారు. దాంతోపాటు అధిక పోషక విలువలు కలిగిన లెగ్యూమ్, నాన్ లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచి వాటికి అందిస్తున్నారు. మనం స్టార్టింగ్ వచ్చేసి దానా ఇది వరకు మిక్స్డ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడేవాళ్ళం. దాంట్లో వచ్చేసి మొక్కజొన్న ఒక 50 కేజీస్, గోధుమ పొట్టు ఒక 25 కేజీస్, పల్లి చెక్క ఒక 15 కేజీస్, కందిపొట్టు వచ్చేసి 8 కేజీస్, 1 కేజీ మినరల్ మిక్చర్, 1 కేజీ సాల్ట్, ఇదంతా కలుపుకొని మిక్స్డ్ రేషియో తోటి మనం ఫామ్ రన్ చేసేవాళ్ళం. అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మొక్కజొన్న అనేది క్వాలిటీ దొరకట్లేదు. ఇంకా ఇతరత్ర కొంచెం వాటిలో పెంకు పురుగు అని ఇవన్నీ వచ్చేస్తుంది. వాటి వల్ల కూడా కొద్దిగా మనకి ర్యాబిట్ ఇబ్బంది పడుతుందని చెప్పేసి తెలుసుకుని దాని నుంచి ఎలాగైనా సరే మనం బయటపడాలని చెప్పేసి గోద్రేజ్ కంపెనీని అప్రోచ్ అవ్వడం జరిగింది. కస్టమర్ కేర్ ద్వారా అప్రోచ్ అవుతే దాని నుంచి మనకి వాళ్ళు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హెల్దీ ర్యాబిట్ ఫీడ్, ప్యూర్ వెజిటేరియన్ ఫీడ్ తయారు చేయడం జరుగుతుంది. దాన్ని మనం తీసుకుని 6 మంత్స్ నుంచి నేను అది వాడుతున్నాను. దానివల్ల మదర్ ర్యాబిట్స్కి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఉంది, బాగా జరుగుతుంది. పిల్లలు కూడా గ్రోత్ కూడా చాలా బాగుందని చెప్పేసి మేము ఐడెంటిఫై చేయగలిగాం 6 మంత్స్లోనే. మన ఫామ్ కూడా ఈ మొటాలిటీ అనేది కూడా తగ్గింది పిల్లలు. మన ఫామ్ నుంచి మిగతా రైతులకు కూడా మనం ఇది సజెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా గోద్రేజ్ ఫీడే వాడుతున్నారు. ఇప్పుడు మనం గ్రీన్ ఫౌడర్ వచ్చేటప్పటికి హెడ్జ్ లోషన్ ఆర్ స్టైలో హమేటా, ఈ 2 లెగ్యూమ్ పౌడర్కి సంబంధించినవి, ఈ 2 ఇస్తున్నాం. ఇది కాకుండా నాన్ లెగ్యూమ్ పౌడర్ వచ్చేసి నేపియర్ గ్రాస్ వాడుతున్నామండి. ఈ లెగ్యూమ్ పౌడర్ అనేది ఏంటంటే పప్పు జాతి రకానికి చెందిన గ్రాసం. దీనివల్ల ర్యాబిట్ హెల్దీగా, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ, దీంట్లోనూ హెల్దీగా పాలు ఇవ్వడానికి కూడా పిల్లలకి, మదర్ ర్యాబిట్కి అవకాశం ఉంటుంది. దాని ద్వారా అత్యధికంగా ప్రోటీన్ కంటెంట్ ఉంది, మాంసకృతులు కూడా ఎక్కువగా ఉన్నాయి హెడ్జ్ లోషన్ అనే దానికి. అయితే ఇది మనం నాన్ లెగ్యూమ్ పౌడర్ నేపియర్ వచ్చేసి ఇది ఎందుకు వాడుతున్నామంటే, ఈ లెగ్యూమ్ పౌడర్, ఈ పప్పు జాతి గ్రాసం డైలీ ఇవ్వడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య అనేది దీంట్లో మనం ఐడెంటిఫై చేయగలిగాం. దాన్ని రిమూవ్ చేయడం కోసం నాన్ లెగ్యూమ్ పౌడర్కి అంటే వీక్లీ 2 times మనం నాన్ లెగ్యూమ్ పౌడర్ ఇవ్వడం జరుగుతుంది మన ఫామ్లోని. దాని ద్వారా మనకి ఎటువంటి ర్యాబిట్కి వచ్చే చిన్న సమస్యలను కూడా మనం అధిగమించి ఫామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నాం. ర్యాబిట్కి అన్లిమిటెడ్ వాటర్ ఉండాలండి. చాలామంది వాటర్ తాగదు, అరికాలు నాకుంటే వాటర్ వచ్చేస్తాయి, ఇవన్నీ చాలా మాట్లాడినాను. అయితే నాకు తెలిసింది ఏంటంటే దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేలాగా వాటర్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి మనం. దాని గురించి మేము స్టార్టింగ్ నుంచి డ్రిప్ సిస్టమ్ మీద, నిప్పల్ సిస్టమ్ మీద మనం వర్క్ చేసి దాన్నే మనం కంటిన్యూ చేసాం. కుందేళ్లు వాటి పిల్లల పోషణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కుందేలు పిల్లలు కేజీల నుంచి బయటకు రాకుండా నెస్ట్ బాక్సుల్లో ఉండేలా జాగ్రత్త పడాలి. కుందేళ్ల పెంపకం ప్రారంభించిన మొదట్లో నష్టాలు వచ్చినా దానికి గల కారణాలను తెలుసుకుని సమస్యలను అధిగమిస్తున్నారు. 5 యూనిట్లతో ప్రారంభించిన వీరు ప్రస్తుతం 15 యూనిట్లను అభివృద్ధి చేశారు. ఏడాదికి 6 క్రాప్లను తీస్తూ అన్ని ఖర్చులు పోను 6 లక్షల నికర ఆదాయాన్ని పొందుతున్నారు. మనకి యావరేజ్గా వచ్చేసి ర్యాబిట్ వచ్చేసి దాని డెలివరీ టైము 28 days నుంచి 32 days. ఈ 5 days మధ్యలో అది డెలివరీ ఇస్తుంది. మినిమం మనం 6 or 7 కిట్స్ ఇస్తుంది. అయితే మనం యావరేజ్గా 5 కిట్స్నే లెక్క పెడతాం. అంటే మామూలుగా ఇప్పుడు ఒక 100 బ్రీడర్స్ ఉన్నాయంటే ఒక 20 మేల్స్, ఒక 80 ఫిమేల్స్ ఉంటాయి. 80 × 5 400 కిట్స్ అనేది మనకు వస్తుంది. 100 బ్రీడ్ తోటి ఎవరైనా ఫామ్ స్టార్ట్ చేస్తే ఆ 400 × 250 1 lakh రూపీస్ మనకి ఇన్కమ్ అనేది దీంట్లో కనపడుతుంది. అయితే పెట్ పర్పస్ మాత్రమే ఇది. ఒకవేళ మీట్ అయితే ఇంకా ఒక 6 months వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. తర్వాత ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా మీట్ పర్పస్ అయితే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇది ఓన్లీ నేను బన్నీస్ పర్పసే చెప్పాను. దీనిది సంవత్సరానికి మిగతా ఫామ్స్లో తీసినట్టు మనం 7-8 ఈతలు అలా తీయం. సంవత్సరానికి 6 క్రాప్స్ మట్టుకే తీస్తాం. 2 monthsకి ఒక క్రాపు.
ఇటు వచ్చేసి మే నెలలో క్రాసింగ్ పెట్టుకోకపోవడం మంచిది. చేసిన తర్వాత ర్యాబిట్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది మే నెలలో క్రాసింగ్ పెట్టడం వల్ల. దీని గురించి ఏంటంటే కొంచెం వాతావరణం చల్లబడిన తర్వాత పెట్టుకుంటే తద్వారా మనం ఆటోమేటిక్గా బ్రీడ్ని హెల్తీగా ఉండొచ్చు, హెల్తీగా చూసుకుంటూ దాన్ని ఫర్దర్గా మనం క్రాప్స్ తీయడానికి అవకాశం అనేది ఉంది. మన ఫామ్లో వచ్చేసి 150 అంటే 15 యూనిట్స్ ఉన్నాయన్న. 15 యూనిట్స్కి వచ్చేసి మనకి ఒక క్రాప్కి వచ్చి 600 కిట్స్ బయటకు వస్తాయి. అలాగే మనకి సంవత్సరానికి 6 క్రాపులు తీస్తాం. 600 × 6 3600 కిట్స్ మనం సంవత్సరానికి మనం గెయిన్ చేయగలుగుతున్నాం. దీంట్లో వచ్చేసి మనకి మన షెడ్ మెయింటెనెన్స్ కావునాయి, లేదంటే ఇందులో పనిచేసే వర్కర్ శాలరీ అవునాయి, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ వచ్చేసి మనకి 20,000 దాకా మనకి ఖర్చు ఉంది. అంటే సంవత్సరానికి 2,40,000 నుంచి 3 lakhs వరకు మనకి ఖర్చు అనేది ఉంది. నేను ఈ 3600 కిట్స్ని 250 రూపీస్కి నేను బయటికి మార్కెట్కి ఇచ్చేస్తాను. అంటే 9 lakhs వరకు మనకి ఇన్కమ్ ఉంది. 9 lakhs నుంచి 3 lakhs తీసేస్తే 6 lakhs వరకు మనకు అనేది నాకు ఇన్కమ్ అనేది ఉంది ప్రాపర్గా నాకు మిగిలేది. నేను బయట ఏ ప్రైవేట్ కంపెనీలో ఒకవేళ జాబ్ చేసినా సరే నేను ఇంత ఇన్కమ్ అనేది నేను సంపాదించలేను. దానివల్ల నేను ఈ ర్యాబిట్ ఫార్మింగ్లోకి రావడం నాకు చాలా గర్వకారణంగానే ఉంది.